శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మనం ఒక సుభాషితాన్ని తెలుసుకుందాం. ఎవరిని ఎప్పుడు పొగడాలి, ఏ వ్యక్తుల్ని ఎప్పుడెప్పుడు పొగడాలి? ప్రత్యక్షే గురవే స్తుత్యః పరోక్షే మిత్రబాంధవః కార్యాంతే దాసభృత్యస్య పుత్రస్తుత్య కదాచనః. ప్రత్యక్షే గురవే స్తుత్యః. మనకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువుగారులను ప్రత్యక్షంగానే పొగడాలి, అంటే ముఖస్థుతి చేయాలి. ఎందుకంటే గురువే ప్రత్యక్ష దైవం. దైవాన్ని ఎట్లాగైతే మనం స్తోత్రం చేస్తామో, దైవాన్ని ప్రార్థన చేస్తాము, దైవం ఎట్లాగైతే మన ప్రార్థనను ఆలకించి వరాలను ఇస్తాడో, గురువుగారు కూడా మనం చేసినటువంటి పొగడ్తకి, స్తుతికి సంతృప్తి చెంది మంచి విద్యాబుద్ధులు నేర్పుతాడు. వీడు నా గొప్పతనాన్ని ఆకలింపు చేసుకున్నాడు, నా జ్ఞానాన్ని గుర్తెరిగి దాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు, నాకు సంబంధించినటువంటి విశిష్టత వైశిష్ట్యము వీడు గమనిస్తున్నాడు, కాబట్టి పూర్తి విద్యాబుద్ధులు ఆయన నేర్పుతాడు. కాబట్టి ప్రత్యక్షంగానే పొగడాలి, ముఖస్థుతి చేయాల్సిందే గురువుగారు. దైవాన్ని ఎట్లాగైతే ప్రార్థన చేస్తాం. పరోక్షే మిత్రబాంధవః. మిత్రులు అంటే స్నేహితులు, బాంధవులు అంటే బంధువులు. మనకు మంచి మిత్రులను కానీ, మంచి బంధువులు కానీ, వారికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని పరోక్షే, వారి ముందు స్తుతి చేయవద్దు, పరోక్షంగా చేయాలి. ఇతరుల ముందు నా స్నేహితుడు ఇంత గొప్పవాడు, మా బంధువులు ఇంత గొప్పవాడు, మా పెదనాయన ఇలాంటి వాడు, మా చిన్నాయన ఇలాంటి వాడు, ఇంకేదో మా మామగారు ఇలాంటి వాడని చెప్పేసి పరోక్షంగా మిత్రుల్ని బంధువుల్ని పొగడాలి. ఇతరుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని వాళ్ళు చాలా సంతోషపడతారు. అయ్యో, నా మిత్రుడు నా గురించి ఇతరులతో ఇంత గొప్పగా చెప్పాడు. స్నేహం బలపడుతుంది, బంధుత్వం బలపడుతుంది. నా గురించి నా బంధువైనటువంటి ఇతను ఇంత గొప్పగా చెప్పాడు, ఆయన దృష్టిలో నేను ఈ స్థాయిలో ఉన్నాను, నా మిత్రుడి దృష్టిలో నేను ఈ స్థానాన్ని సంపాదించుకున్నానని చెప్పి సంతోషపడి మంచి స్నేహం బలపడటానికి వీలవుతుంది. కాబట్టి స్నేహితుల్ని కానీ బంధువుల్ని కానీ ఎప్పుడు ముఖస్థుతి చేయరాదు, ఎదురుగా పొగడరాదు. అదేవిధంగా కార్యాంతే దాసభృత్యస్య. దాసదాసీ జనాలు, భృత్యస్య అంటే శిష్యులు, పనివారు, వీరిని కార్యాంతే, వారు ఆ పని చేసిన తర్వాత పొగడాలి. ఏదైనా ఒక పని మనం అప్పచెప్పామనుకోండి, ఆ పని పూర్తయిన తర్వాత, ఒరే నాయన చాలా బాగా చేసావు, ఈ పని నాకు సంతృప్తిగానే ఉంది, చాలా సమర్థవంతంగా ఈ పని చేసి పెట్టావు నాకు అనటం వల్ల మరొకసారి పిలిచినట్టయితే వాళ్ళు వచ్చేసి, అయ్యో నా పనిని గుర్తించారు యజమాని, మళ్ళీ ఈసారి ఇంకా సమర్థవంతంగా చేయాలి, నన్ను బాగా మెచ్చుకున్నాడు, నా పని నా శ్రమకు సంబంధించినటువంటి నైపుణ్యాన్ని ఆయన గుర్తించాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకా నైపుణ్యంతో ఇంకా సమర్థవంతంగా వాళ్ళు పనిచేస్తారు. పనికి ముందే వాళ్ళని పొగిడితే పని చేయడంలో కొంత అలసత్వం ఉంటుంది.
ఎట్లాగూ నన్ను పొగిడారు, నేను సమర్థవంతంగానే పనిచేస్తాను అనుకుంటున్నారని చెప్పేసి ఏదో కొంత గర్వపడే అవకాశం ఉంటుంది. కాబట్టి శిష్యులు కూడా తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల్ని ఏదైనా పని అప్పచెప్పిన తర్వాత, లేదా వారు ఏదో మనం విద్యాబుద్ధులు చెప్పాము, వాళ్ళు ఏదో పరీక్షలో పాస్ అయిన తర్వాత వాడిని పొగడాలి. ఒరే, నేను అనుకున్నానురా నువ్వు చాలా బాగా చదువుతావని, నీకు 100కు 100 మార్కులు వచ్చాయి, చాలా బాగా చదివావు నాయన, ఇంకా బాగా చదువు. అట్లా కార్యము తర్వాత వారి సమర్థతను అనుసరించి వారిని పొగడాలి. పుత్ర స్తుత్య కదాచన. మన కడుపులో పుట్టినటువంటి బిడ్డల్ని, అంటే కొడుకుల్ని కానీ కుమార్తెల్ని కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొగడరాదు. తల్లిదండ్రులు ఈ విధంగా పొగడటం వల్ల వారికి కొంత అలసత్వం వచ్చేస్తుందట. అంటే నేను బాగా ఉన్నాను, నన్ను బాగా పొగిడారు కాబట్టి కార్య సాధనలో కొంత అలసత్వం వస్తుంది, అక్కడ ఆగిపోతారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తన కడుపులో పుట్టినటువంటి బిడ్డల్ని పొగడకూడదు. పొగటం వల్ల గర్వం ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు వేదం ప్రకారం ఆయుక్షీణం, మన సంతానాన్ని మనం పొగిడితే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పొగిడితే ఆయుక్షీణం అని చెప్పేసి మనకు వేదం చెబుతుంది. ఆ విధంగా మనం ఎవరిని ఎక్కడ పొగడాలో అక్కడ పొగిడి మన యొక్క కార్య సాధనత్వాన్ని నెరవేర్చుకోవాలి. ప్రత్యక్షే గురవే స్తుత్య, పరోక్షే మిత్రబాంధవ, కార్యాంతే దాసభృత్యస్య పుత్రస్తుత్య కదాచన. పుత్రుడిని ఎప్పటికీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పొగడరాదు. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. ఒకసారి మీ స్టేటస్లో పెట్టుకొని మీ మిత్రుల యొక్క గ్రూపుల్లో ఒకసారి పెట్టేసి. ఇది పూర్తి ఆధ్యాత్మిక సంబంధమైన ఛానల్ కాదండి. మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, కొంత సైంటిఫిక్ రీజన్తో ఉన్నటువంటి విషయాలు. కాబట్టి ఏది ఎంతవరకు సమంజసమో అది మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఏదైనా సమాచారాన్ని ఇవ్వటమే, సమాచారాన్ని అనుసరించి మన మార్గాన్ని నిర్దేశించుకుంటాం. అది ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గమైన, లౌకికపరమైన మార్గమైన, ఇంకా ఏదైనా కూడా మనం సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్తాం. కాబట్టి పండగలు, పర్వదినాలు, శాస్త్ర సంబంధమైన విషయాలు, జ్యోతిషాస్త్ర సంబంధమైన విషయాలు, సాహిత్య సంబంధమైనటువంటి విషయాలు, ధర్మ సందేహాలు, ఇలాంటివన్నీ కూడా మనకు అంటే ప్రాంతీయమైనటువంటి ఆచార వ్యవహారాలు, మానవ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు, ఇవన్నీ కూడా మనం ఆయా సందర్భానుసారంగా మన ఛానల్లో ప్రస్తావిస్తూ ఉన్నాము. చాలామంది ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం అంటే వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు విష్ణు సహస్రనామం చెప్పుకోవడం జరుగుతుంది. శనివారం ఏదైనా ఒక విషయాన్ని ప్రస్తావించుకుంటున్నాం. ఆదివారం అప్పటి వరకు జరిగినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా అనుసంధానం చేసుకుంటున్నాం. మంచి ఆదరణ లభిస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, మీ మిత్రులకు చెప్పండి. ఒక చిన్న ప్రయత్నం అంతే. ఒక ప్రయత్నము ఎప్పుడైనా ఒక అడుగుతో ప్రారంభమవుతుంది అంటారు కదా, ఆ విధంగా మనం
నెమ్మది నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఆ, నా పరిధిలో ఉన్నటువంటి విషయాలను, నాకు మా గురువుగారులు ఇచ్చినటువంటి విషయాలను, నా పరిధిలో ఉన్నటువంటి శాస్త్ర సంబంధమైన పురాణ సంబంధమైనటువంటి సాహిత్యాన్ని ఆ, పరిశీలిస్తూ దాంట్లో ఉన్నటువంటి విషయాలను ఆ, లౌకికపరమైన విషయాలకు అనుసంధానం చేస్తూ మీకు నచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్య.